రామసేతు ఇప్పటికి ఎన్నో సినిమాలు వచ్చాయి. ఎంతో దాని మీద విస్తృతమైన పరిశోధన జరిగింది. నిజంగా రామసేతు ఆ ధనుష్కోటి దగ్గర ఎందుకు కట్టారు? ఎలా కట్టారసలు? నిజంగా సీతమ్మ వారిని రావణాసురుడు అపహరించుకొని వెళ్ళి హ్మ్. లంకలో పెట్టిన తర్వాత ఆయన ఎక్కడుందో కనుక్కున్న తర్వాత ఈ వానరులందరినీ తీసుకెళ్ళి వీరి సహాయంతో రావణాసుడితో యుద్ధం చేసి సీతమ్మను విడిపించుకొని రావాలా అనేటువంటిది వాళ్ళ యొక్క ప్రాజెక్ట్. రైట్. అయితే ఈ సముద్రాన్ని లంకించగలిగేటువంటి శక్తి ఒక్క హనుమంతుడికి తప్ప ఇంకెవరికి లేదు. హ్మ్. ఒక్కొక్కరు 2 మైళ్ళు, ఒక్కొక్కరు 3 మైళ్ళు ఇట్లా అంతే. ఎగిరేవాళ్ళే తప్ప సుదీర్ఘంగా ఇక్కడి నుంచి ధనుష్కోటి నుంచి లంక వరకు ఆకాశంలో ప్రయాణం చేసే వ్యక్తులు ఎవరు లేరు, ఓకే. వానరులలో ఎవరు లేరు. రైట్. అప్పుడు ఒక సేతు నిర్మించాలని తలపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా సముద్రుడి సహాయంతో నలుడి పరిజ్ఞానంతో నలుడు. నలుడు ఆ! నలుడు నీలుడు అని ఇద్దరు ఉండేవారు. అచ్చా. ఓకే. రైట్. సో వీరి పరిజ్ఞానంతో ఆ యొక్క రామసేతును 5 రోజుల్లో పూర్తి చేసినట్లు ఆధ్యాత్మికవేత్తలు చెప్పారు. మనకు రామాయణంలో తెలుస్తుంది. కేవలం 5 రోజుల్లో. 5 రోజుల్లో ఆ! నిర్మాణం చేశారు. మొత్తం ఈ రామసేతు యొక్క పొడవు 48 కిలోమీటర్లు. బా! 48 కిలోమీటర్లను 5 రోజుల్లో నిర్మించడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. అయితే ఆ కాలంలో రాముడి వైపు ఎంతమంది వానరులు ఉన్నారు, ఎంతమంది నిర్మాణంలో పాల్గొన్నారు అనేటువంటి వాటికి సంబంధించి ఖచ్చితమైన లెక్కలు లేవు. ఓకే. కానీ కొన్ని లక్షల్లో ఉండుంటారు. ఉండొచ్చు. 5 రోజుల్లో చేయడం అనేది అంత మరి ఈజీ కాదు. కాదు. ఇద్దరితో ముగ్గురితో అయ్యేది కాదు కదా. అస్సల. సో ఆ విధంగా ఓకే. సో ధనుష్కోటి నుంచి శ్రీలంకలో ఉన్న మన్నార్ దాకా ఈ యొక్క రామసేతు నిర్మాణం జరిగింది. హ్మ్. అది కూడా ఏంటంటే అక్కడ పరిసర ప్రాంతాల్లో లభించే తేలికపాటి రాళ్లతో ఈ నిర్మాణం చేశారు.